సో హాయ్ గైస్, డ్రాగన్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ అనే కాంబినేషన్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ డ్రాగన్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. భారీ హైప్ ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి 450 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. ప్రశాంత్ నీల్ గారు అయితే 45 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. అలా యాక్టర్స్కి, క్యాస్ట్కి, ఇంకా మన డైరెక్టర్కి ఈ మూవీ పెరుగుతున్న బడ్జెట్కి ఈజీగా 600 కోట్ల బడ్జెట్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక 200 నుంచి 400 కోట్ల బిజినెస్ జరిగిన ఆ బడ్జెట్కి ఈ మూవీ బిజినెస్కి సంబంధమే ఉండేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మన బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్తున్నాం కదా, 1500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది మన డ్రాగన్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఇంత బడ్జెట్ అయితే పెడుతున్నారు. ఒకసారి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న మార్కెట్ చూసుకుంటే మన తెలుగు స్టేట్లో, ఓవర్సీస్లో, కర్ణాటకలో మాత్రమే మార్కెట్ ఉంది మన ఎన్టీఆర్ అన్న కింద చెప్పుకోవచ్చు. కేరళ, తమిళనాడు, ఇంకా హిందీలో అయితే మార్కెట్ అయితే అస్సలకి లేదు. ఒకసారి దేవరా చూసుకోండి, పాన్ ఇండియా వేసిన తర్వాత దేవరా సినిమా తీసిండు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. దేవరా సినిమా అనేది హిందీలో బాగానే ఆడింది, మళ్ళీ బీభత్సంగా అయితే ఆడలేదని చెప్పుకోవచ్చు. ఇంకా కేరళలో అయితే ఫ్లాప్ మన దేవరా ఫిలిం చూసుకోవచ్చు. తమిళనాడులో కూడా తక్కువ కలెక్షన్ అయితే రాబట్టిందని చెప్పుకోవచ్చు. మన ఎన్టీఆర్ అన్న మార్కెట్ ప్రజెంట్ వచ్చేసరికి 500 నుంచి 600 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ మాత్రమే అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ డ్రాగన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ రావాలన్నా, బాక్స్ ఆఫీస్ మొత్తం చుక్కలు చూపించాలన్నా, ఎక్కువ బ్లాక్ బస్టర్ టాక్ మించి వస్తేనే 1000 కోట్లు అయితే దాటుతుందని చెప్పొచ్చు. ఇంకా మోస్ట్ యాంటిసిపేటెడ్ కేజీఎఫ్ సినిమాలో ఉంది, మొత్తం హైప్ ఎక్కించేస్తేనే 1500 కోట్ల గ్రాస్ అయితే కొడుతుంది మన డ్రాగన్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మన బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కొడుతుందని నేను ఈగలు వెయిట్ చేస్తున్నా. చెప్తున్నా కదా, 1500 కోట్ల గ్రాస్ అయితే కొడుతుందని చెప్పొచ్చు. ఒకవేళ కాన్సెప్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే ఆడియన్స్కి చెప్తున్నా పక్క డిజాస్టర్ అవబోతుంది. డ్రాగన్ రాసుకు పెట్టుకోండి అని చెప్పొచ్చు. సో ఒకవేళ ఫ్లాప్ అయ్యిందా, ఇండియాలో కాకుండా వరల్డ్ అనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవబోతుంది, డిజాస్టర్ అవ్వబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అని ఫ్లాప్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఈ విషయం తెలుసా, సలార్ సినిమా అనేది చాలా ఏరియాస్లో, చాలా స్టేట్లో, మన ఇండియాలో కొన్ని దగ్గర అయితే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. చెప్పాలా, మన తెలుగు స్టేట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితేనే హిట్ అయింది. లేకపోతే మన సీడెడ్లో ఫ్లాప్, ఉత్తరాంధ్రలో ఫ్లాప్, గుంటూరు, నెల్లూరు అక్కడ మొత్తం సలార్ ఫ్లాపే. ఇంకా కర్ణాటకలో ఫ్లాప్ మన సలార్, ఇంకా కేరళలో ఫ్లాప్, కొన్ని దగ్గర చాలా దగ్గర ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. సో వరల్డ్ వైడ్గా చూసుకున్న బ్రేక్ ఏమైనా అవ్వలేదు. 7 కోట్ల మాత్రమే నష్టం చూపించింది, బిలో యావరేజ్. అది కూడా అంటే అంత బిజినెస్ రిక్వైర్ చేసి బిలో యావరేజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్తోనే మన ప్రభాస్ అన్న రిక్వైర్ చేయలేకపోయాడు. సలార్కి డే 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ పడిందో మీకే తెలుసు బాగా. సో డ్రాగన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అనేది జెన్యూన్గా అయితే కామెంట్ చేయండి.